హలో, ఈ రోజు వచ్చేసి ఒంగోలు టౌన్ లో ఉన్నా నేను. ఇక్కడ ఎందుకు రావడం జరిగిందంటే నాగలక్ష్మి అనేటటువంటి ఒక మహిళ. ఆమె ఏంటంటే ఇదిగోండి ఇప్పుడు కనపడేటటువంటి ఈ బంక్ లో, ఈ షాప్ లో ఆమె జీవనోపాధి చేసుకుంటూ ఉంటుంది. ఆమెకు ఉదయాన్నే నిద్రలేయాలంటే కూడా ఆసక్తి ఉండేది లేదు. ఎందుకంటే ఆమె షుగర్ తో బాగా ఇబ్బంది పడుతూ ఉండింది. ఉదయాన్నే చీకటితో నిద్రలేయాలా, షాప్ దగ్గర రావాలా, వచ్చి షాప్ ఓపెన్ చేయాలా, ఇక్కడ ఉండాలా, పని చేయాలా. ఇంతకు ముందర ఆమెకి షాప్ కు పోవాలన్న ఆసక్తే ఉండేది లేదు. అంటే శక్తి ఉండేది లేదు, ఎనర్జీ ఉండేది లేదు, చాలా నీరసంగా ఉండేది. ఇలాంటి సమయంలో ఏం చేస్తున్నారంటే మన డయాగ్రామ్ తీసుకొని వాడడం మొదలుపెట్టినారు. ఆ డయాగ్రామ్ వాడడం మొదలు పెట్టిన తర్వాత ఆమె జీవితంలో వచ్చిన మార్పులేంటి, రోజు ఆమె షాప్ కు వచ్చి ఎలా పని చేసుకుంటుంది అన్న విషయాలను మనం ఆమెతోనే మాట్లాడి తెలుసుకుందాం. నమస్కారం అమ్మా. మీరు డయాగ్రామ్ తీసుకుంటున్నారు కదా, ఇది ఇంతకు ముందర ఈ షాప్ కి వచ్చేటప్పుడు అంటే ఇది మీ జీవనోపాధి కదా, ఇది ఇంతకు ముందర ఎలా ఉండేది మీకు? ఉదయాన్నే నిద్ర లేకపోయేదాన్ని, షాప్ కు రావాలన్నా రాలేకపోయి నీరసంగా ఉండేది, ఏం పోదాంలే అనిపించేది. అంటే ఆసక్తి ఉండేది లేదు. అది తాగిన తర్వాత ఉదయాన్నే రావటం, షాప్ తీసుకోవటం అన్ని బాగానే. అంతకు ముందు తినాలనిపించేది, ఏదంటే అది తినాలనిపించేది. ఇది తాగిన కాంచి అంతగా తినాలనిపించేది, ఏం తిందాంలే వదిలేద్దాం అన్నాను. అంటే ఆకలి కొంచెం తగ్గింది, తినాలనిపించదు ఎక్కువగా. ఏదో తినాలా కాబట్టి తింటాం. అవునులేండి, ఇప్పుడు జనరల్ గా షుగర్ వాళ్ళకి ఏంటంటే ఆకలి ఎక్కువ ఏదంటే అది తినాలి, ఏదంటే అది తినేస్తారో అప్పుడు షుగర్ లెవెల్ పెరిగిపోతుంది. సో డయాగ్రామ్ తీసుకోవడం మొదలు పెట్టిన తర్వాత మీకు ఆకలి కూడా తగ్గింది, అంతగా తినాలని. సో ఇప్పుడు మీరు టైంకి ఎన్ని గంటలకు వస్తారు షాప్ కి? ఉదయాన్నే 6:30కి. ఇంతకు ముందర రావాలనిపించేది లేదు మీకు? లేదు, 7:30, 7 లేదా 8 కట్ట వచ్చేవాళ్ళు. ఇప్పుడు మీరు ఉదయాన్నే 6 గంటలకు వచ్చి షాప్ తీస్తే మీకు వ్యాపారం బాగా జరుగుతుంది. ఉదయాన్నే వచ్చి సాయంత్రం 11 దాకా ఉంటున్నా. ఇప్పుడు అంతకు ముందు మధ్యాహ్నం షాప్ కట్టేద్దాం పడుకుందాము అనిపించేది అనమాట. ఇప్పుడు అలా ఏం లేదు, బాగుంది. ఉదయం నుంచి సాయంత్రం 11:30 దాకా ఉంటున్నాను తాగిన కాంచి. మీరు ఏమంటారు ఇప్పుడు మొత్తానికి డయాగ్రామ్ తీసుకోవడం మొదలు పెట్టిన తర్వాత మీకు ఎలా అనిపిస్తుంది? బాగుంది. అంతకుముందు షుగర్ 400 దాకా ఉంది షుగర్ ఇంతకు ముందు. ఇప్పుడు తాగినాక తినక ముందు 130, తిన్న తర్వాత 140. 400 ఉంది. 400 ఇది తీసుకోవడం మొదలు పెట్టిన తర్వాత తినక ముందు ఎంత ఉంది? 130. తిన్న తర్వాత 180. ఇంకా కంటిన్యూ చేస్తున్నట్టు ఇంకా తగ్గుతుంది. అంటే ఆల్మోస్ట్ మీకు 400 నుంచి 180కి వచ్చిందంటే ఇంచుమించు 230 పాయింట్లు దాకా తగ్గింది, 220 పాయింట్లు దాకా తగ్గింది. సో చూసినారు కదా. సో ఈ రకంగా డయాగ్రాండ్ ఆమె షుగర్ ని కంట్రోల్ చేసి 400 ఉన్నటువంటి పాయింట్స్ ని 180కి తగ్గించిందంటే మీరు అర్థం చేసుకోవచ్చు ఎంతవరకు షుగర్ తగ్గిందా అన్నది. దాంతో పాటు ఇంతకు ముందర ఎలాగంటే అలా తినేవాళ్ళు ఇప్పుడు ఏదంటే అది తినాలన్న ఆలోచన రాకుండా ఏదైనా మితంగా తీసుకుంటూ ఎనర్జీగా పనిచేసుకుంటున్నారు. సో ఇదే విధంగా షుగర్ తో ఇబ్బంది పడే వాళ్ళు ఎవరైనా సరే డయాగ్రామ్ ని వాళ్ళ రోజులో భాగం చేసుకొని హ్యాపీగా లైఫ్ లీడ్ చేయొచ్చు అని చెప్పేసి నాగలక్ష్మి గారు చెప్తున్నారు. నమస్తే అమ్మ.